తేదీ 18/4/2025 నాడు జరిగింది. సమావేశంలో ప్రసంగిస్తున్న హంపి పీఠాధిపతి గారు విద్యారణ్యం 1817 సంవత్సరంలో కందకుర్తి నుండి నాగ్పూర్కు వలస వెళ్లారు. 1930 సంవత్సరం వరకు హెడ్గేవార్ కుటుంబీకులు కొందరు కందకుర్తిలో నివాసం ఉన్నారు. కానీ 1940 తర్వాత కందకుర్తి హెడ్గేవార్లకు నాగ్పూర్ హెడ్గేవార్లకు పెద్దగా సంబంధాలు కొనసాగలేదు. కాలగమనంగా 1964లో కందకుర్తి వచ్చి అన్ని కలిశారు. ఇద్దరు కలిసి డాక్టర్ జీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. 1970లలో డాక్టర్ జీ జీవిత చరిత్రలో ఈ సమాచారాన్ని క్రోడీకరించారు. భారతదేశంలోని సంఘ పెద్దలందరికీ కందకుర్తి డాక్టర్ జీ పూర్వీకుల గ్రామమని అప్పుడు తెలిసింది. శ్రీమతి రేణుకాయి హెడ్గేవార్ గారు తాను తన పెద్దనాన్నలతో మరియు భోస్లే రాజకుటుంబీకులతో మాట్లాడినట్లు తెలియజేశారు. కందకుర్తి డాక్టర్ జీ పూర్వీకుల గ్రామమని నిర్ధారించుకుని 1978-79లలో కందకుర్తిలో సంఘ శిబిరాన్ని సందర్శించారు. అప్పటి దక్షిణ భారత ప్రముఖులు మాననీయ యాదవరావు జోషి గారు. బొంబాయిలో డాక్టర్ కేశవరావు గారు శాఖ సందర్శనలో భాగంగా స్వయం సేవకులతో మాట్లాడుతుంది. మీ దేవురు అని అడగగా కందకుర్తి అని చెప్పాడట. కార్యక్రమం పూర్తి కాగానే ఆ అబ్బాయి ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులతో కలిసి తమది కందకుర్తి గ్రామం అని పరిచయం చేసుకున్నారు. ఆనాటి బాల స్వయం సేవకుడే జల్ద భూమన్న. ఈ చిన్న కేశవుడిని డాక్టర్ జీ పూర్వీకులు పూజించేవారు. డాక్టర్ జీ తండ్రి బలిరాం పంత్ గారు ఈ కేశవుడి పేరునే తన కొడుక్కి పెట్టగా ఆ పేరు డాక్టర్ కేశవరావు బలిరాం పంత్ హెడ్గేవార్ అని వ్యవహరించబడుతోంది. డాక్టర్ జీ పూర్వీకుల గ్రామము కందకుర్తిని అభివృద్ధి చేయాలని సంకల్పించి ఆనాటి అఖిల భారతీయ బౌద్ధిక్ ప్రముఖ్ శ్రీమాన్ మోరోపంత్ పింగళి గారు మొదటిసారిగా కందకుర్తిని సందర్శించారు. అప్పుడు నాటి బోధన్ అడ్ కార్యకర్త శ్రీ రాజ్బోస్ గారు మరికొందరు ప్రముఖులు మోరోపంత్ పింగళి గారితో కందకుర్తికి వచ్చారు. ఆ సందర్భంగా గ్రామస్తులు వారికి ఘనమైన స్వాగతం పలికారు. కందకుర్తిని అభివృద్ధి చేసే క్రమంలో చాలా మంది అఖిల భారతీయ స్థాయి పెద్దలు మరియు రాష్ట్ర స్థాయి పెద్దలు కందకుర్తిని సందర్శించారు. దానిలో భాగంగా 19లో కేశవ సేవా సమితి ఏర్పడింది. గ్రామంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆ సందర్భంగా ఒకసారి మోరోపంత్ పింగళయ్య గారు గ్రామానికి వచ్చారు. అప్పుడు సమితి మాజీ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి గారు, కేశవ సేవా సమితి అధ్యక్షులు విజయ్ కుమార్ గుమాలేదార్ గారు ప్రసంగిస్తున్నారు. ప్రక్కన కేశవ సేవా సమితి కార్యదర్శి యాదవరావు పాత కేశవ స్మృతి మందిరం కోసం భూమి పూజ ధ్వజం ఇంకా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు కేశవుడిని దర్శించుకున్న పింగళి గారు, శాఖ నాగేశ్వరరావు గారు, లక్ష్మణరావు గారు, హల్దీకర్జీ స్మృతి మందిరం కోసం భూమి పూజ జరిగిగా సాగింది. అప్పుడు 1993లో శ్యామ్ పరండే గారు 9 నెలల పాటు ఈ కార్యక్రమం కోసం కందకుర్తిలో ఉండి ఎంతో కృషి చేసి ముందుగా ద్వారం పూజ చేసి గోడలు నిర్మించి రంగులు వేయించి పనిని పూర్తి చేయించారు. అప్పుడు యాదవ్ భూపతిరావు గారు కూడా పూర్తయిన సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దేశ్ముఖ్ గారు, హల్దేకర్ గారు, మల్లారెడ్డి మాణిక్ రెడ్డి గారు, సోంపల్లి సోమయ్య గారు కందకుర్తిని సందర్శించిన తృతీయ సరసంఘ చాలక్ మాననీయ దేవరస్జీ వారితో పాటు కందకుర్తి శివానందమూర్తి గారు చేశారు. 31/3/1998 రోజున ఈ సందర్భంగా జనగం నరేంద్ర గారు, అంగర త్రివిక్రమరావు గారు, మాణిక్ రెడ్డి గారు, బద్దం నయనసుధరెడ్డి గారు పాల్గొన్నారు. 1999లో అప్పటి హోమ్ మినిస్టర్ మాననీయ లాల్ కృష్ణ అద్వానీ గారు కందకుర్తిని మరియు విద్యార్థుల దృశ్యం అఖిల భారతీయ స్థాయిలో సంఘ కార్యకర్తలను కందకుర్తికి తీసుకురావాలని అనుకున్నారు. దానిలో భాగంగా బౌద్ధిక్ బృందం 2020లో కందకుర్తిని సందర్శించారు. 2024లో నూతనంగా శ్రీ కేశవ స్ఫూర్తి మందిరం నిర్మాణానికి గాను భూమి పూజ జరిగిన కార్యక్రమం. 2026 నాడు నూతన స్మృతి మందిరం గృహప్రవేశం జరిగిన సందర్భం. హిందూ సంఘటన కోసం కలగని 5 పిల్లలతో శాఖను ప్రారంభించి ఒక విత్తును నాటి నేడు మహా వటవృక్షాన్ని, ఒక మహారణ్యాన్ని వ్యాపింపజేయడానికి కారణభూతుడైన మహాద్రష్టకు దేవాలయాలు, వృత్తి విద్యా పాఠశాలను నిర్మించడం ఒక విధంగా మనకు సంతోషం, గర్వకారణం. కానీ ఇంతటితో సరిపోతుందా? మనందరి के पावन संगम स्थल कंदकुर्ती, जहाँ गोदावरी, मंजिरा और हरिद्रा नदियां मिलकर रचती है आस्था का अमृत प्रवाह। कंदकुर्ती यही पावन भूमि है जो राष्ट्रीय स्वयं सेवक संघ के संस्थापक डॉक्टर केशव बलिराम हेडगेवार जी का पैतृक गांव अर्थात पूर्वजों का मूल स्थान रही है। वही आकार ले रहा है एक नया प्रेरणा तीर्थ श्री केशव स्फूर्ति मंदिर। यह केवल एक स्मारक नहीं, यह राष्ट्र भाव, सेवा और समर्पण की जीवंत गाथा है। केशव तो यहाँ नहीं पैदा हुए, केशव नागपुर में पैदा हुए, लेकिन बलिराम हेडगेवार ये कंदकुर्ती में पैदा होने की वजह से केशव बलिराम हेडगेवार का पैतृक स्थान ये कंदकुर्ती है। इसीलिए ये केशव बलिराम हेडगेवार के नाम से हिंदू धर्म के संवर्धन के लिए, भारत के संवर्धन के लिए, विश्व के संवर्धन के लिए केशव स्मृति भवन का बहुत बड़ा निर्माण हो रहा है। कला पहले भी देश की आस्था का केंद्र बन चुकी है। यह केंद्र बनेगा श्रद्धा, सेवा और संस्कार का संगम, जहाँ हर अगस्त राष्ट्रीय स्वयं सेवक संघ के पूजनीय दल संचालक डॉक्टर मोहन भगवत जी के कार्यक्रमों से संपर्क होगा और कम का केंद्र बनकर उठेगा। केशव सेवा समिति के प्रयासों से शिक्षा, सेवा और स्वावलंबन की अनेक पहलें बढ़ेगी। राज्य सेवा के संकल्प पूरे